నిన్న మనం సీతాయనంలో రావణాసురుడు యుద్ధం మొదలుపెట్టాక మరి లక్ష్మణుడు ఏ విధంగా మూర్ఛపోయాడు. అప్పుడు తను చనిపోతే యముడు వచ్చి ఆ లక్ష్మణ్ణి ఇంకా తీసుకెళ్ళిపోవాలనుకుంటాడు యమపాసంతో. అప్పుడు సీతామాత సూక్ష్మ శరీరంలో అక్కడికి వచ్చి మూర్ఛపోయిన లక్ష్మణ్ణి చూసి అతను చేయవలసిన ధర్మ కార్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి రాముడితో కలిసి, నువ్వు ఇప్పుడు తీసుకెళ్ళిపోతే కుదరదు అని చెప్పి ఆ యొక్క యముడితో ఎంతో యుద్ధం చేస్తుందండి. చివరికి యముడు నీ యొక్క ఆయుష్లో కొంత మరి లక్ష్మణుడికి ఇస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటే ఆమె దానికి ఒప్పుకుంటుంది. ఇప్పుడు మిగతాది తెలుసుకుందాం. ఈ విధంగా సోమ అనసూయ వాళ్ళకి చెప్తుందండి. ఇదంతా కూడా మాత హనుమంతుడితో ఈ కథ చెప్పినప్పుడు ఆమె ఆ యముడితో ఏదైతే పోట్లాడిందో ఆ పోట్లాట కలో నిజమో అర్థం కాలేదని, అది అసలు విషయమే కాదు అంటాడండి. ఎందుకంటే లక్ష్మణుడు బ్రతికాడు, అంతే చాలు అనుకుంది సీతామాత. కానీ హనుమంతుడు సోమతో ఏం చెప్తాడంటే, తాను సంజీవిని వృక్షంతో తిరిగి వచ్చిన తర్వాత రాముడు లక్ష్మణుడు అక్కడ నుంచి వాళ్ళు లక్ష్మణుడు కళ్ళు తెరవగానే రాముడితో మొట్టమొదటిగా సీత ఎక్కడా అన్నాడంటండి. శ్రీరాముడు ఆమె ఇంకా రావణుని మందిరంలోనే బందీగా ఉందని తెలిపితే మరి లక్ష్మణుడు ఎంతో బాధపడ్డాడు. ఎందుకు అంటే తల అడ్డంగా ఊపుతాడండి. ఎందుకు అంటే లేదు, అది ఎలా సాధ్యం, ఆమె నేను ఇక్కడే చూశాను, ఆమె నా ముందు నిలబడి ఉండటం నేను చూశాను అని లక్ష్మణుడు ఆ రాముడితో అంటం వింటాడండి. అలా అని ఎవరు విన్నారు ఈ మాటలన్నీ కూడా? ఆంజనేయ స్వామి అప్పుడు అక్కడ జరిగిందంతా కూడా సోమతో చెప్పాడంట. ఈ విధంగా యమధర్మరాజుతో మాత పోట్లాట నిజంగానే జరిగింది అని అనసూయకి ఆ రోజు తెలిసిందండి. మాత జీవితం ఇక్కడే మలుపు తిరిగింది. ఎందుకు అంటే ఆమెలోని కొన్ని సంవత్సరాలని త్యాగం చేసేసింది కదా. ఇంకా ఆమె యొక్క శక్తి క్షీణించడం మొదలు పెట్టింది. అయితే యుద్ధం ఇంకా దాదాపు ముగిసిపోయిందండి చివరి వరకు కూడాను. హనుమంతుడికి తప్ప యమధర్మరాజుతో జరిగిన సంఘటన వేరెవ్వరికి తెలియదు. సీతామాతకి, యముడికి, హనుమంతుడికి మాత్రమే తెలుసు అన్నమాట. మాత కూడా దాని గురించి ఎప్పుడూ ఎన్నడూ కూడా మాట్లాడలేదు. ఆమె మరణించటానికి 1 సంవత్సరం ముందు పార్వతీదేవి శ్రీరాముడికి జరిగిందంతా చెప్తుంది. అయితే అనసూయ ఆమెని సంఘటన గురించి ప్రశ్నించితే సీతామాత దాని గురించి మాట్లాడటానికే నిరాకరించిందండి. ఎందుకు అంటే ఏ తల్లైనా కూడా ఆమె తన బిడ్డ కోసం ఏం చేస్తుందో తను కూడా లక్ష్మణుడికి అదే చేశాను అని సీతామాత చెప్తుందండి. లక్ష్మణుడు ఆమెకు కొడుకు వంటి వాడు అని మనకి ఈ సన్నివేశంలో తెలుసుకుంటున్నాము. సోమ కళ్ళ నుంచి నీరు అలా కారిపోతూనే ఉంటాయండి. ఎందుకు అంటే తను సీతామాత మరిదిని తన సొంత బిడ్డలాగా అనుకుని తన జీవితంలో మనమైతే ఎవరిమైనా ఇస్తామండి ఇలాగ అసలు. సోమ ఇంకా మాట్లాడలేకపోతుందండి. ఇంకా అప్పటికి కథ చెప్పడం ఆపుతుందన్నమాట. ఆమె మళ్ళీ మాట్లాడినప్పుడే మాత గురించి ఎవ్వరికీ తెలియనిది ఎంతో ఉందండి. ఆమె పని కనబడదు అని చెప్తుందండి. సీతామాత యొక్క పని కనబడందంట. అది ప్రపంచంలో దాగి ఉంది. సీతామాత చేసిన ప్రతి పని కూడా దానిని ఆ విధంగా ఉంచడంలోనే సీతామాతకి తృప్తి ఉందంట. ఈ ప్రపంచాన్ని రక్షించడానికి నిజమైన అవసరమైన పని మానవాళి కళ్ళుకి చెవుల నుంచి కూడా చాలా దూరంగా జరుగుతుంది అని సీతామాత ఎన్నోసార్లు సోమతో చెప్పిందంటండి. చూడండి, ఇక్కడ మానవాళి ఈ ప్రపంచాన్ని రక్షించడానికి జరిగే పనంతా కూడా మన కంటికి కనబడదండి. మన నిద్రలో ఉన్నప్పుడే అన్నీ జరిగిపోతూ ఉంటాయి. నిజంగా మరి 2012లో ఎప్పుడో ప్రళయం వచ్చేసి అంతమైపోద్ది అన్నారు. ఎందుకు అంతం అవ్వలేదండి? ఎందుకు అంటే అది అంతం కాకుండా ఈ భూమి నాశనం కాకుండా ఉండటానికి అవసరమైన పనులన్నీ కూడా ఆ దేవదేవుళ్ళు ఆ యొక్క మన అంశాత్మ ఏదైతే ఉందో, ఏదైనా అనుకోండి, ఆ దివ్య చైతన్యం ఏదైతే ఉందో, హాస్టల్ మాస్టర్స్ అవనండి, దేవుళ్ళు అవనండి, ఎవరు నమ్మిక బట్టి వాళ్ళందరూ కూడా
ఈ భూమి మీదకొచ్చిన మనల్ని సురక్షితంగా ఉంచడానికి జరగవలసిందంతా, చేయవలసిందంతా కూడా వాళ్ళు మన కంటికి కనపడకుండా చేసేసారు. అందుకే మనము ఈ భూమి మీద ఇప్పటికీ ఇలా జీవించగలుగుతున్నాము. సాయంత్రం అవ్వబోతూ ఉన్నప్పుడు వీళ్ళు మరొక కాలంలోకి, ఇంకొక ప్రాంతంలోకి వెళ్ళినట్లు అనిపించిందంటండి అనసూయ వాళ్ళకి. వీళ్ళు అనసూయ తిరిగి సాధారణ స్థితిలోకి వచ్చి చుట్టూ చూసేసరికి సోమ చిన్న కుటీరం రుచులతో కొందరు కూర్చుని, కొందరు నిలబడి, అలాగే కొందరు కిటికీలో నుంచి చూస్తూ అలాగ మొత్తం సోమ కుటీరం అంతా కూడా నిండిపోయిందంట. వారు తమ శరీరాలకు పోషణ కోసం వచ్చారు. అంటే వాళ్ళక్కడికి ఆహారం, భోజనానికొచ్చారండి. దానికి బదులుగా తన ఆత్మకు పోషణ పొంది వెళ్లారు. వీళ్ళందరూ సోమ పెట్టే భోజనానికొచ్చినా కూడా, సోమ ఇప్పటి వరకు చెప్పిన ఆమె లంకకి వెళ్ళి, లంకలో ఏం జరిగింది, ఇన్ని విషయాలు ఇప్పటి వరకు తెలుసుకున్నాం కదండీ! ఇదంతా అదేమైందంటే వాళ్ళ ఆత్మకి పోషణ జరిగింది అని అనసూయ మనకి చెప్తుందంట. బహుశా ఇప్పుడు నీకు విశ్రాంతి అవసరం. నువ్వు రోజంతా మాట్లాడుతూనే ఉన్నావు కదా సోమ! నువ్వు చెప్పిన విషయం మమ్మల్ని కదిలించింది అని అనసూయ వాళ్ళమ్మ సోమకి చెప్తుందండి. సోమ తల్లాడిస్తూ, మనం దాదాపు చివరికే వచ్చేసాము. నేను మాత త్యాగం అనే ఈ చివరి భాగాన్ని పూర్తి చేస్తాను అని చెప్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ కూడా మనం మిగతావి తెలుసుకుందామండి. సీతాయనం మీద మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ చేయండి.